బ్రదర్ ఒకరు క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే సిస్టర్ మా మిస్సెస్కి 9 మంత్స్ పడినాయి, సో డెలివరీ అనేది ఎప్పుడు అవ్వచ్చు అని అడిగారు. అలాగే మన సిస్టర్ ఒకరు అడిగారన్నమాట. ఏమని అంటే, అక్క 9 మంత్స్ పడినాక డెలివరీ అనేది ఎప్పుడైతే మంచిది, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను, కాకపోతే అది పాత వీడియో కాబట్టి అది ఎవరు కూడా చూడట్లేదు. ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారన్నమాట. సో చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో అనేసి వీడియో అయితే మళ్ళీ షేర్ చేస్తున్నాను. దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళి, సో 9 మంత్స్ పడినాక డెలివరీ అనేది ఎప్పుడైతే మంచిది అనే చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. సో 37 వీక్స్ నుంచి 42 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా కూడా డెలివరీ అనేది అవ్వచ్చు. సో ఈ టైం అనేది చాలా మంచిది. ఈ టైంలో బేబీ గ్రో అనేది చాలా బాగుంటుంది. సో ఆ బేబీ యొక్క అవయవాలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి కాబట్టి, సో ఈ 37 వీక్స్ నుంచి 42 వీక్స్ మధ్యలో ఎప్పుడు డెలివరీ అయినా కూడా మంచిదే. అయితే నార్మల్ డెలివరీ వాళ్ళు ఎప్పుడు అవుతారు అని అంటే 37 వీక్స్, 8 వీక్స్, 39 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా అవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే బేబీ గ్రో అప్పుడు కొంచెం 2.5 కేజెస్ నుంచి 3 కేజెస్ మధ్యలో ఉంటుంది. సో ఇది నార్మల్ డెలివరీకి సేఫ్ అన్నమాట, ఈ యొక్క బేబీ వెయిట్. సో ఇలా ఉంటేనే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కానీ 39 వీక్స్ తర్వాత బేబీ గ్రో పెరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా వీక్లీ బేబీ గ్రో పెరుగుతుంది. ముఖ్యంగా 9 మంత్స్ ఎక్కువగా గ్రో అనేది ఉంటుంది అనమాట. సో ఈ 39 వీక్స్, 40 వీక్స్, 41, 42 వీక్స్లలో బేబీ గ్రో చాలా ఉంటుంది. మినిమం 3 కేజెస్కి పైననే ఉంటుంది. 3.5 కేజెస్, 4 కేజెస్, 4.5 కేజెస్ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చాలా కష్టమైపోతుంది. కాబట్టి వీళ్ళు సి సెక్షన్ డెలివరీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి 37 వీక్స్ నుంచి 42 వీక్స్ మధ్యలో ఎప్పుడు డెలివరీ అయినా కూడా మంచిదే అన్నమాట. ఒకవేళ కొందరు 36 వీక్స్ అలాగే 35 వీక్స్ ఇట్లా అవుతూ ఉంటారు. ఇది ప్రీమెచ్యూర్ డెలివరీ అన్నమాట. ఇట్లా అయినా కూడా ఏం పర్వాలేదు. అయినప్పుడు ఏంటంటే బేబీ గ్రో అవ్వడానికి NICU కేర్లు పెడుతూ ఉంటారు. సో బేబీ గ్రో అవ్వగానే మనకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది 30 వీక్స్ నుంచి 20 వీక్స్ మధ్యలో డెలివరీ అనేది అవుతూ ఉంటారు. ఇది చాలా ఇబ్బంది అనమాట బేబీకి. సో బేబీ గ్రో అనేది కరెక్ట్గా ఉండదు, అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందవు. ఇట్లాంటి మూమెంట్లో బేబీ డెలివరీ అనేది అయితే బేబీకి చాలా ప్రమాదం. సో NICU కేర్లో పెట్టినా కూడా కొన్నిసార్లు బేబీ బాగానే ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కానీ, ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ కళ్ళల్లో ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. పూర్తిగా మూత్రపిండాలు అభివృద్ధి చెందకపోవడము ఇవన్నీ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే 20 వీక్స్ నుంచి 30 వీక్స్ మధ్యలో డెలివరీ అయితే. సో మనకి సిస్టర్ బ్రదర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అయితే అన్నమాట. ఇంకా మీరు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నాకు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది. సో తద్వారా ఏంటంటే నాకు చదవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకనే నేను రెగ్యులర్గా చదవడం మీద ఫోకస్ పెట్టడం వల్ల వీడియోస్ తగ్గిపోయినాయి, లాంగ్ వీడియోస్. సో అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా షేర్ చేయలేకపోతున్నాను. అయితే ఈ షార్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి, డే బై డే రిలీజ్ చేస్తున్నాను. వాటి కింద కొంతమంది సిస్టర్స్ కామెంట్స్ చాలానే చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా సో నేను చూసుకున్న వెంటనే రిప్లై ఇస్తాను. కొంతమంది ఇంకా రిప్లై ఇవ్వట్లేదు ఏందక్క అంటున్నారు. అంటే మనకి షార్ట్స్కి, లాంగ్ వీడియోస్కి, పాత వీడియోస్కి ఇట్లా చాలా వచ్చినప్పుడు వాటి కింద చాలామంది కామెంట్స్ చేస్తారు కదా. అట్లా చూసుకొని రిప్లై ఇవ్వాలంటే నేను చదువుకునే మూమెంట్లో ఫోన్ పట్టలేను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఆ ఫోన్ చూసి, ఆ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది వెంటనే. సో కొంచెం లేట్ అయినా ఇబ్బంది పడకండి, డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి సందేహాలను కూడా ఖచ్చితంగా అడగండి. మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.